నమస్కారం మీడియా మిత్రులందరికీ. మిస్టర్ ఈడీ ట్రైలర్ లాంచ్ చేసిన ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ థ్యాంక్స్ ఫ్రెండ్ తరఫున. అండ్ ఆల్సో ప్రశాంత్ సక్సెస్ పొందిన తర్వాత కూడా ఎంతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఒక రోజు ఖాళీ బిజీగా ఉన్నా కూడా కొన్ని చిన్న సినిమాలని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఎట్లయినా సరే అతని ఈవెంట్ వచ్చి తన సపోర్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాడు. అన్ని సినిమాలు సపోర్ట్ చేస్తున్నాడు. వెరీ గుడ్ ప్రశాంత్. అండ్ మిస్టర్ ఈడీ సినిమా అంటే రవిచంద్ నాకు చాలా మంచి మిత్రులు. 15 సంవత్సరాలుగా కలిసి మధ్య చిన్న గ్యాప్ తీసుకుని కలిసి జర్నీ చేస్తున్నాం. తన సినిమాలు చేస్తున్నాం, ఏ సినిమాలు చేస్తున్నాం, ఒకరినొకరు సపోర్ట్ చేస్తున్నాం. లాస్ట్ సినిమా గ్రో చాలా మంచి కథతో వచ్చినది. అది అప్పుడు థియేటర్లో రాలేకపోయింది. ఓటీటీలో చాలా మంచి ప్రదర్శనలు వచ్చినాయి. మంచి కథ అని ఆ సినిమా తీసిన తనకి సేవ్ అయింది. అండ్ ఆల్సో ఓటీటీలో కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది సినిమా. తర్వాత ఎలాంటి సినిమా చేయాలని తను సినిమా చేయాలి, ఎలాంటి కథ చేయాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఫస్ట్ సినిమాలోనే అదే ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి, కమర్షియల్ సినిమాలని అలా అనుకుంటున్నప్పుడు ఈ కథని ఎన్నుకోవడం ఇలాంటి సినిమా ట్రై చేయడంతో తను చాలా ప్రయత్నం చాలా స్టోరీస్ విన్న తర్వాత ఈ స్టోరీ విన్నాను. దగ్గర డైరెక్షన్ మంచి కథ ఉంది. పెళ్లి సినిమా తర్వాత మంచి సినిమా చేస్తుంది. సినిమా చేస్తానంటే నేను చెప్పాను. ఆ సినిమా చాలా సక్సెస్ఫుల్ గా తీసుకుంటాను. డెఫినెట్లీ ఈ సినిమా నీకు ఉపయోగపడుతుంది అని లైన్ చెప్పగానే చెప్పాను. అలాగే సినిమా చూసిన తర్వాత కూడా ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా రామిరెడ్డి గారిని, అనూప్ గారు మ్యూజిక్, విప్లవ్ ఎడిటింగ్, అందరూ ఎక్స్పీరియన్స్ పీపుల్. వాళ్ళందరూ ప్రూవ్ అయిన ఆల్రెడీ సినిమాల్లో వాళ్ళందరూ పెట్టుకుని చాలా మంచిగా సినిమా తీర్చడం జరిగింది. సినిమా చాలా బాగుంది. అలాగే సినిమా అయిపోయిన తర్వాత కూడా దాన్ని అందరూ సజెషన్లు తీసుకొని కొన్ని మార్పులు కూడా చేశారు. ధైర్యంగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని మార్పులు కూడా చేశారు. డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ కి చాలా దగ్గరలో ఉంది. థియేటర్లో వచ్చినాక అందరికీ నచ్చుతుంది. టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. అలాగే హీరో మాధవ్ అండ్ సిమ్రన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరు మొట్టమొదటి సినిమా లాగా ఫస్ట్ లాగా చేయలేదు. చాలా ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ స్క్రీన్ అంతా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళిద్దరు స్క్రీన్ మీద పోటా పోటీగా నటించారు. వీళ్ళిద్దరికి వాళ్ళ కెరియర్ మంచి మూవీ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే అడగంగానే వచ్చిన ప్రశాంత్ వర్మ గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలండి. ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ అనేది ఈ సినిమా ఆవిడ చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ కనబడుతుంది ఆవిడ. సో చాలా హ్యాపీ. సినిమా బాగా వచ్చింది. అదేవిధంగా మ్యూజిక్ కంట్రోలర్స్ గారు ఆయన గురించి చెప్పారు. సాంగ్స్ చాలా ఇచ్చారు. త్వరలో కూడా వచ్చే గురువారం కూడా రిలీజ్ అవుతుంది సాంగ్స్. అదేవిధంగా కెమెరామెన్ రామిరెడ్డి గారు ఆయన చాలా సినిమాలు చేశారు. అలెక్సాండర్ సరిగా సామాజిక ఉన్న చాలా ఎక్కువ చేశారు. ఈ సినిమా క్వాలిటీ ట్రయల్ సరిగా బాగా ఇచ్చారు. అదేవిధంగా విప్లవ్ గారు ఆయన చాలా సినిమాలు చేశారు. సో అందరికీ నేను చెప్పేది అందరూ మంచి టెక్నీషియన్స్, వాళ్ళు అందరూ కలిసి చేయడం జరిగింది. ఇక సిమ్రాన్ హీరోయిన్ పరిచయమైన అతను జైపూర్ అమ్మాయి చాలా ఫస్ట్ సినిమాగా ఉన్న చాలా అద్భుతంగా చేసింది. అలాగే హీరో మాధవ్ చెప్పాలని పని లేదు. ఎనర్జీగా వాళ్ళ పెద్దనాన్నగారికి అంటే కాదు, వాళ్ళ పెద్దనాన్నగారికి ఎలాంటి ఉంటాయో అవి కొన్ని వచ్చినాయి. బాగా చేశాడు ఆయన. సో ఓవరాల్ గా తెలంగాణ వచ్చిన మిత్రుడు బెక్కం వేణుగోపాల్, నేను గోపి అంటాను, 18 దృష్టిలో అందరూ బెక్కం వేణుగోపాల్ అంటారు. సో మాది 2005 నుంచి జర్నీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తూ 5 మంత్స్ కానీ డాన్స్ మాస్టర్స్ కానీ సో అందరి టెక్నీషియన్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. నా పేరు హాన్విక. నేను ఈ సినిమాలో మాధవ్ మామయ్యని చాలా ఎదిపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. గౌరీ అక్క నాతో చాలా బాగా ఆడుకునేది. మీరందరూ ఈ సినిమాని తప్పకుండా
తప్పకుండా చూడండి. అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ విశేషణ ప్రశాంత్ one of the fan of your work, sir, and Gopi Sharki and Gauri guరించి చెప్పాలంటే it's like she's a promising director and all the best to Madhav and Simran. They are looking great, so all the best movie and mystery date too. Thank you. Good evening అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ థ్యాంక్స్ అండి. నన్ను మీ సాంగ్ ఇచ్చారు. ఇంకా డాన్స్ కావాలంటే గారు చెప్పారు. గారు చాలా సపోర్ట్ చేశారు. మాధవ్ అండ్ సినిమా కూడా చాలా కష్టపడి చేశారు. మూవీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. Thanks for coming over here on this Sunday evening. And me andariki nachina trailer. And Mr. Idiot is a very good commercial content oriented film. And like you can look for the performances from Madhav, Simran, like iddaru super ga chesaru. Though they are debut actors to the industry. And like and thanks for the great collaboration from Gauri. And when you got brilliant technicians on board, like the quality of the product is seen on the screen. Thank you, Ram and Anugal. Thank you. And thanks Ravichandra garu for taking me into the project. The movie is soon going to hit the theaters. Please do watch and encourage us. Thank you. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం. So I still remember yesterday when I was sitting at my home and I was memorizing what all things I have to say in front of everyone. And today when I'm standing here, I cannot find words because I'm extremely grateful. And thank you so much everyone. Each one of you have watched the trailer and I hope more than this, like thousands of people will love our content and film. And I really want to deliver my heartfelt thanks to Director Ma'am for giving me this opportunity. Thank you so much, ma'am. She was my friend throughout the shooting and I never ever felt that she is like a senior most place in the whole shooting space. So thank you so much, ma'am. Thank you so much, producer sir, for always being there whenever I needed. So, and I have made great friends. One is here standing in front of you all. Thank you so much, Madhav, for always, being the support system in front of the camera because Telugu was a difficult language for me. But with the emotions and everything, he was there to support me throughout the shooting. I really want everyone to watch Mr. Idiot coming November. So lots and lots of love. Bye everyone. మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ స్పీచ్. ఒకటి రెండు తప్పులు పట్టించుకోండి. అండ్ పిల్లలు గారు వచ్చింది ప్రశాంత్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాం. స్టేడియం బయట బాల్ కొట్టండి, జనవరిలో పెద్ద బాల్ కొట్టారు బయటికి. ఇకపోతే మిస్టర్ ఇడియట్ లాస్ట్ ఇయర్ మొదలెట్టాం జూలైలో. చేసుకుంటూ వస్తున్నాం, చూస్తున్నాం, సాటిస్ఫై మళ్ళీ షూట్ చేసాం. ఫైనల్ గా సాటిస్ఫై అయ్యాం. బాగుంది అనిపించింది. సో ట్రైలర్ ఆన్ చేసాం. ఎలా అనిపించింది ట్రైలర్? సూపర్. సో గౌరీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారికి. అండ్ అది అనుకున్నట్టు చూపించినందుకు రామిరెడ్డి గారికి థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయినాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని మ్యూజిక్ తో కవర్ చేసిన మా అనూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వస్తుంది ఇంకా నెక్స్ట్ మంత్. అండ్ మా హీరోయిన్ మంచిగా బాగా సపోర్ట్ చేసినందుకు, కలిసి చేసి తన గురించి నెక్స్ట్ చెప్తాను. నవంబర్లో వస్తున్నామండి సినిమా. అండ్ ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్లీ మర్చిపోయాం, మెయిన్ పర్సన్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మీ పెద్దవాడు మా పెద్దగా నాకు బిగ్ బ్రదర్ లాగా, మా బెస్ట్ ఫ్రెండ్, నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ నన్ను గ్రౌండెడ్గా ఉంచి ఆయనే. సో ఉంచుతూ
ఎప్పటికీ ఉంచినారని ఆయన థ్యాంక్స్ చెప్పండి. ఫార్మల్ గా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, సో ముందుగా అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ. మా సినిమా మీరే సపోర్ట్ చేయాలి, మా మీడియా మీరే సపోర్ట్ చేయాలి. అభిమానం మేడం. ముందుగా మా మమ్మీ, మా డాడీ, మా గురు గారికి, రాఘవేంద్రరావు గారికి నర్సరీస్ నుంచి నమస్కారాలు. అండ్ ముందుగా జరగకూడుతుంది బయటగా కూడా ఉంది, తనందు కూడా నేను మాట్లాడలేను, బట్ క్షమించండి, నెక్స్ట్ టైం నేను పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఇన్వెస్ట్ చేయడానికి, గివింగ్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్, అంటే ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయండి నా మీద, ఎందుకంటే మన ఛానల్ కావాలంటే, బట్ థ్యాంక్ యూ సో మచ్ వేర్ చేసినందుకు, బయట థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది టెక్నీషియన్స్, రామ్ రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్, జనరల్గా మా ఇండస్ట్రీ దగ్గర నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్. సో ఓకే, వర్క్ ప్లేస్లోని ఎలా ఉంటుందని అంటే థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్కి ఎవరు అంటే నాకు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి, నేనే వాళ్ళు ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డాన్స్ మాస్టర్స్, మై ఫైట్ నాకు అవి రావు, బట్ అయినా ఏదో చెప్తూ ఉంటాను, సో ఇలాగే నాకు బాగా అందరు కూడా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై డైరెక్టర్ సార్. నేను ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత ఐ సెడ్, సార్ నేను ఎలా తీసినా సినిమా అయితే హిట్ అవ్వాలి సార్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పాను. నువ్వు బాగా తీసుకోవాలి నాకు అనిపిస్తున్నామా, బట్ అయినా ఐ ప్రామిస్ యూ అని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీకోసం ఎక్కువ చెప్పాలి, బట్ తర్వాత చెప్తాను. ఇప్పుడు మా ఇద్దరికి అందరూ బెస్ట్ చేయండి, ఎందుకంటే అది ఒక కొత్త అడుగు వేస్తున్నాను. సో మీ అందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీబడి అయినా ప్లీజ్ ఫర్గివ్ మీ. చెప్పాను కదా ఐ నీడ్ టు మీడియా, సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, టీమ్ మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాను అన్నప్పుడు it wasn't like an obligation for me, like it was like my responsibility. అంటే రవితేజ గారు చాలా మందికి హెల్ప్ చేశారు, ఇండస్ట్రీలో వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ మాధవ్. అండ్ డెఫినెట్గా నేను సీసీ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి, ర్యాండమ్ గా, అంటే ఇన్ టెల్ మీ హూ ఇట్ ఈస్ ఆర్ ఎనీథింగ్, నేను కార్లో డాన్స్ చేస్తాను సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్, అంటే అది మా అబ్బాయి ఇలా మూవీ చేస్తున్నాం అంటే అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూసాను ఇడియట్ సినిమా. చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, అప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలాగా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే మేము అందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో వి వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్, అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చండీగఢ్ అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చండీగఢ్ లోకల్ అనేది.
సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాతో మిస్ట్రీటెడ్ మూవీ చేస్తున్నారు అంటే కనుక ఇట్స్ లైక్ డివైన్ కోఇన్సిడెన్స్ అండ్ డెఫినెట్ గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను సాంగ్ చూసాను ఏదైతే ట్రైలర్ లో వాడారు, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో మారు ఐ థింక్ రవితేజ గారు చెప్పను కానీ definitely he's going there. So one day I'm sure that he'll reach where Rajtesh Garu is today and he'll make all of us proud. And I want to wish the entire team, director Gauri Garu, producer Ravi Garu, music director Anup Garu, editor Viprav Garu, DOP Ram Reddy Garu, and everyone like choreographers, cinema workers, this andarki kuda I want to wish the film chala pedda success avali. And definitely Madhav and Simran, Gauri garu last time alagayite Roshan and Srila introduce chesi pedda stars chesaru, alage వీళ్ళు కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. I wish you all the team good luck for the release in November. నవంబర్లో మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ తప్పనిసరిగా మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. అది గోపి గారికి బాగా తెలుసు హీరోలు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా మనం మాట్లాడడం బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది డెఫినెట్ గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక నేను సినిమా మంచి సినిమా తీసేసాం అనుకోవడం వేరు, మీరు సినిమా చేసామంటే కొన్ని తప్పులు ఉన్నాయి, అది మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము, అది ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళు సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలా సార్లు మనం అనుకుంటాం ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు అదే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోవాలి లేదా చూసుకుంటానికి మాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వి విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం యాక్సెప్ట్ చేసి మనల్ని ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది దట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ.